మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఒక మాటలో చెప్పాలి అంటే దేవునంతటి వాడుగా నరులు అనగా మనలను సృజించాడండి. ఇప్పుడు దేవునంతటి వాడుగా సృజించేను అంటున్నప్పుడు సృజించబడిన ప్రకృతిని ఆలోచించాలి, సృజించబడిన జీవకోటిని ఆలోచించాలి. ఈ ప్రకృతిలో కూడా జీవకోటి, ప్రాణకోటి, జంతు కోటి ఉంది. ఇవిటికి ఆకలి ఉంది, మనకు ఆకలి ఉంది. ఒకసారి ఆలోచించండి, ఆకలితో మనం ఎలా తింటున్నాం అంటే రుచికరమైన వంట చేసుకొని తినే చేయితో తింటున్నాము, నడిచే కాళ్ళతో నడుస్తున్నాము, చేసే పనులతో చేస్తున్నాం. ఎంత బాగుందో చూడండి. అదే జంతువులను చూడండి, తినటానికి ప్రత్యేకంగా చెయ్యలు లేవు, వంట చేసుకోవలసిన అవసరత లేదు, రుచికరంగా వండుకునే ఛాన్స్ వాటికి లేవు. చూసారా, నోటితోనే తినాలి, నోటితోనే తాగాలి. కోతుల్ని చూస్తే, మొన్న మేము సిరిసిల్లకి ప్రయాణమైపోతున్నప్పుడు ఒక బస్సులో జంతు ప్రేమికుడిగా అరటి పండ్లు అన్నీ పడేస్తున్నాడు, అరటి పండ్లు పడేస్తూ ఉన్నాడు చాలా దూరం వరకు. వాడు ఎంత మంచోడో అని మేము అనుకుంటూ కారులో కూర్చొని వెళ్తున్నప్పుడు వచ్చిన ఆలోచన, ఇవి పడిపోతూ ఉంటే కొన్ని పెండలో పడ్డాయి, తీసుకొని తింటుంది, కొన్ని బురదలో పడుతున్నాయి, ఏరుకుంటున్నాయి, కొన్ని రోడ్డు మీద పడుతున్నాయి, వాహనాలు తొక్కిపోతూ ఉంటే సగం మిగిలిన దాన్ని ఇట్లా తీసుకొని తింటుంది. అవే అరటి పండ్లని మనుష్యులకి అలా విసిరెత్తి తింటాడా? చూడండి, మనుష్యులకి జంతువులకి ఎంత తేడా ఉందో చూడండి. అవి ప్రాణమున్నవే, అవి పుడుతున్నాయి, చస్తున్నాయి. కానీ మనము పుడుతున్నాం, చస్తున్నాం. కానీ అవి ఎలా బ్రతుకుతున్నాయి అని ఆలోచిస్తే అలాంటి బ్రతుకు నరులకు లేదు. అవి ఆరు బయట పడుకుంటున్నాయి, దోమలకి, చీడపురుగులకి, ముళ్ళల్లోనూ, మట్టిలోనూ, గడ్డిలోనూ, పెంటలోనూ, పేడలోనూ తన మల విసర్జనలోనే పడుకుంటున్నాయి. మనం అలా పడుకోవట్లేదు. మనం పడుకునే స్థలం వేరు, పడుకునే పడక వేరు. మనకు ఎంత ఆధిక్యత! ఈ జీవన శైలిని ఆలోచిస్తే ప్రకృతిలో దేనికి లేని వైభవం, దేనికి లేని సుఖం, దేనికి లేని గొప్పతనం ఎవరికి? నరులకే ఇచ్చాడండి. నరులకే. ఈ సంగతి మనుష్యులు ఆలోచించలేకపోయారు. ఇంత గొప్ప సౌఖ్యాన్ని, ఈ ప్రకృతిని అంతా కూడబెట్టి నరులకిచ్చాడు. ఇప్పుడు ఈ జీవకోటిని, నరులను సపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. జీవకోటి అంటే ఇందులో అన్నీ వస్తాయి. ఈ మధ్యలో గీత పెట్టి ఇప్పుడు ఏవైతే మనకులా సుఖపడతలేవనుకున్నామో, మనకులా భోజనం చేస్తలేవనుకున్నామో, మనము కట్టుకున్నట్లుగా ఇండ్లు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని, ఫ్యాన్లు పెట్టుకొని, లైటు వేసుకొని జీవిస్తలేవనుకున్నామో, వాటిని మనకి రెండిటి మధ్యలో గీత పెట్టి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథమును ఆలోచించటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆలోచించకపోతే మోసపోయిన వారుగా, క్రైస్తవ్యములో మోసపోతూనే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త. 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో జీవకోటిలో ఒక ఎద్దు
ఎద్దును చూపిస్తున్నాడు, ఎద్దును చూపిస్తున్నాడు. ఎద్దు తన కామాంధునెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఒక ఎద్దును చూపిస్తున్నాడు. ఇంకా 10 ఏళ్ల తర్వాత ఎద్దు అంటే ఎక్కడుంటుంది అని అనే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, మన తరంలో అయితే ఎద్దుల్ని చూసాం, ఎద్దులతో దున్నుకున్నాం, ఎద్దులతో నాటేసుకున్నాం, ఎద్దులతో బండి కట్టుకున్నాం. ఇదంతా కూడా మన తరానికి బాగా తెలిసిందే కాబట్టి పుణ్యమాని దక్కిపోయాం. ఎద్దు తన కామాంధునెరుగును. కామాంధు అంటే ఏంటి? ఎవరికి సంబంధించిన ఎద్దో అతడు ఆ ఎద్దును ఏం చేసుకోవడానికి ఆ ఎద్దును కొనుక్కున్నాడో అనేది ఎద్దుకది తెలుసండి, తెలుసు. అందుకే యజమానుడు కాని లేపగానే అని మెడ సాచి దాని కింద మెడ పెట్టేస్తుంది. ఎందుకని? నాగలి తీసుకురాగానే నాగటి కిందికి తల దూర్చేస్తుంది. ఎడ్ల బండి తీసుకురాగానే దాని కిందికి తల దూర్చేస్తుంది. ఎందుకని? దానికి తెలుసు, నేను పుట్టిందే ఇందుకోసం, నేను చెయ్యాల్సిందే ఈ పని, ఇది నేను చెయ్యాల్సిందే. మరి ఆకలి అవుతుంది కదా, నో. దాహం అవుతుంది కదా, నో. నా యజమానుడు నన్ను పని కోసమై కొన్నాడు. నేను తల దూర్చి ఆ కామాంధుడు ఎవరో, దానికి సంబంధించిన వ్యక్తి ఎవరో, తాను చేసే పనేందో తెలిసిపోయి నాగలి కిందికి వచ్చేసి, తన పని కిందికి వచ్చేసి, ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా, ఆకలి అవుతుందని అరవకుండా, దాహం అవుతుందని కోరుకోకుండా ఏం చేస్తుంది ఎద్దు అని చెప్పాడు. తన పని ఏందో తనకు తెలిసింది కనుక ఎద్దు పని చేస్తుంది. రెండవదిగా చూపించాడు. ఏంటది? రెండవది గాడిదను చూపిస్తున్నాడు. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అంటే గాడిదనే కాదు, జంతువులలో, జీవకోటిలో, ప్రాణకోటిలో 2 లక్షణాలని దేవుడు మరిచిపోయిన మానవ సమాజానికి గుర్తు చేయాలనుకున్నాడు. మొదటిది, తాను ఎందుకు పుట్టిందో అది మరిచిపోకుండా అందుకే పుడుతుంది, అందుకే చస్తుంది. రెండవది, తన యజమానుడు ఎవరో, తన ఇల్లు ఏదో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు భూమి మీద నరుడు మరిచిపోయేటట్లుగా చేయబడింది. ఏంటంటే ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు. తన సొంత ఊరెక్కడో, సొంత ఇల్లెక్కడో వాడికి తెలియదు. తెలుస్తే కనుక నాది దేశాయిపేట అంటావేమో, తెలుస్తే కనుక నాది నర్మాల అంటావేమో, తెలుస్తే కనుక నాది పోసన్పల్లి అంటావేమో, తెలుస్తే కనుక నాది చుక్కాపూర్ చింతల్ అంటావేమో, తెలుస్తే కనుక నాది మాచారెడ్డి అంటావేమో. నీదేనా? ఉంటావా ఎల్లకాలం అక్కడే? అక్కడ ఉండవు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఎక్కడికి? ఒక సొంత స్థలం ఉంది, ఒక సొంత ఇల్లుంది, ఒక సొంత ఊరుంది. ఆ ఊరే పరలోకం. ఆ సొంత ఇల్లే తండ్రి ఇల్లు. అది ఉందన్న సంగతి మనిషి మరిచిపోయాడు. రెండవది, మనిషి ఎందుకు కొరకు పుట్టాడో, ఇంత సుఖమును దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఇంత ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడో, ఇంత భవనాన్ని ఎందుకు ఇచ్చాడో, ఇంత ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడో ఎద్దుకున్న జ్ఞానం మనిషికి లేదు అని నేరం మోపుతున్నాడండి దేవుడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఎద్దు ఉంది, అది నీ ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి 3 రోజుల తర్వాత తిరిగి 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 నీ ఇంటికే వస్తుంది. ఎందుకు? అర్థం కావడానికి రెండో ఉదాహరణ, నర్మాల్లో పెరిగినటువంటి కోళ్ళని దేశాయిపేటలో ఉన్న నువ్వు కొనుకొచ్చుకున్నావు 500కి. అది నిన్న మొన్న అక్కడ తిరిగింది. కొన్న తర్వాత ఇక్కడికి వచ్చింది. అంత దూరం వద్దు, అంత దూరం పోతే బాగుండదు, అంత దూరం పోతే అర్థం కాదు.
నవీన్ పెంచుకున్నటువంటి కోళ్ళని మైకల్ కొనుక్కోపోయాడు 500కి. ఒకటే ఊర్లో కదా, కొనుక్కోపోయాడు, 500 కొనుక్కోపోయాడు. 3 రోజుల తర్వాత అదే ఊర్లో తిరిగి 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 మళ్ళీ మైకల్ ఇంటికే వస్తుంది. ఎందుకని ఇది నీకు అర్థం కావు. ఎందుకు అలా తిరిగి వస్తుంది? తన ఇంటికే ఎందుకు వస్తుంది? అది తన ఇల్లని ఎలా అర్థమైంది? చెప్పాలి. ఆ సీక్వెన్స్ నీకు అర్థం కావాలి, ఎందుకు అర్థమైందో. అలా ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు నాది అని అలవాటు కావడానికి కొన్న వ్యక్తి ఏం చేస్తాడు? కట్టేస్తాడు. కట్టేసి ఏం చేస్తాడు? నిన్న మొన్న ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అందరూ సేవ చేస్తారు. నీళ్లు తెచ్చి పెడుతుంది బిడ్డ, అమ్మగారు అన్నం తెచ్చి పెడుతుంది, అయ్యగారు తిరిగి తిరిగి మళ్ళీ ఇత్తనాలు తీసుకొచ్చి పెడతాడు. అవి బుక్కుతాయి, తాగుతాయి. అక్కడ అంత పెండ పడుతూ ఉంటే శుభ్రంగా లేదని ఆ బొంత తీసేసి ఇంకొక బొంత వేస్తారు. ఇట్లా ఒక 3 రోజులు చేస్తారు కదా. 3 రోజులు చేస్తారు. 3 రోజులు చేసి ట్రయల్ చేస్తాడు, చూద్దాం, తాడిప్పుతాడు, చూద్దాం. అది అట్లా తిరిగి మళ్ళీ ఇట్లే రావాలని మళ్ళీ కొన్ని ఇత్తులు వేస్తాడు. 3వ రోజు సక్సెస్, 4వ రోజు ఇప్పేస్తాడు, మర్చిపోతాడు అంతే. అప్పుడు ఏం చేస్తుంది? ఎటు తిరిగిరా అగో కొన్ని చూడవు, అటే పోయింది, పూర్తి అట్లయిపోతుంది. ఇక అది పోదు, అయిపోయింది, దాని పని అవుట్. ఎందుకు అంటే ఒక 3 రోజులు తెచ్చి కట్టేసుకొని దానికి భోజనం పెడితే తిన్న భోజనంను బట్టి, అక్కడ చూపించిన సుఖాన్ని బట్టి నా ఇల్లు అది కాదు ఇది అని ఇక్కడే వచ్చి ఉంటుంది. అది పశువులలో, జంతువులలో, పక్షులలో జరుగుతుంది. కానీ ఈరోజు మనిషికి ఈ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు ఆలోచించండి, మరి నిన్నేం చేశాడు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, భాషలు మాట్లాడువారిలోను, ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని చాలు ఏం చేశాడు? మనుషుల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు? డబ్బులతో కాదు, ధనంతో కాదు, రక్తముతో కొన్నాడు, ప్రాణముతో కొన్నాడు. కొనేం చేశాడు? నిన్ను సంఘములో కట్టేశాడు. అర్థమైందా? సంఘములో తెచ్చి నేను కట్టేశాడు. నీకు ఇక్కడ రాగానే పాపం విషయంలో కట్టేస్తున్నాడు, నీతి విషయంలో కట్టేస్తున్నాడు, చెడుతనం విషయంలో కట్టేస్తున్నాడు. ఇక్కడికి వచ్చినోడికి ఉన్నన్ని కట్టు నిబంధనలు ఇంకెక్కడ ఎవడికి ఉండవు. అది సంఘం. నేను ఇక్కడికి తెచ్చి ఇందులో కట్టేసి అనేకమైన నిబంధనలు నేర్పించి, అనేకమైన విషయాలు నేర్పించి, ఎందుకు? నువ్వు సొంత ఇంటికి, దేవుని ఇంటికి వెళ్ళటానికి నిన్ను ఇక్కడ కట్టేస్తున్నాడు. అంటే కొనబడ్డవాడివి. నిన్ను పెంచుకున్న పినతండ్రి అయినా, అపవాది సంబంధి అయినా నిన్ను వాడి చేతిలో నుండి కొన్నాడు. ఎంత రుణముతో కొనాలో, ఎంత డబ్బు ఇవ్వాలో, ఎంత కావాలన్నాడో ఆ ప్రాణాన్ని ఇచ్చేసి కొన్నాడు. నిన్ను కొన్నాడు. కొని సంఘములో నీకు కట్టు నిబంధనలు నేర్పిస్తున్నాడు. ఎందుకు? ఒక పశువులా సొంత ఇల్లు నాకు ఒకటి ఉంది, అక్కడికే వెళ్ళాలి అని వచ్చిన జ్ఞానం నీకు రావాలని, అని ఆలోచన నీకు రావడానికి. వెరీ గుడ్. ఇప్పుడు కొన్నాడు, కొని మనల్ని సంఘములో తీసుకొచ్చాడు. సంఘములో ఇప్పుడు సంఘం ఎక్కడుంది?
యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. సంఘము ఎక్కడుంది? సంఘము ఎక్కడు? ఆ సంఘముతో చెబుతున్నాడు, ఆ అపోస్తులతో చెబుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు, మీకు ప్రాబ్లం రాలే. ఎందుకంటే దుష్టుడు మీ దగ్గర రాలే, దొంగ మీ దగ్గర రాలే, ఏ బాధ మీకు కలగలే, భోజన సమస్య లేదు, కుటుంబ సమస్య లేదు, ఏ సమస్య లేదు. వై? బికాజ్ నేను మీతో ఉన్నా. కానీ ఇప్పుడు నేను మీతో ఉండా. ఎటు పోతావు? నన్ను డాడీ ఒక పని మీద పంపించాడు, పని సంపూర్ణం చేసుకున్నా, కంప్లీట్ మై వర్క్. నేను మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆగో గట్లేనా? పోతున్నా, పోయి మళ్ళీ వస్తా, మళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. మనకు ఇల్లు వేరే ఉంది, ఊరు వేరే ఉంది, ఇది శాశ్వతం కాదు. నేను మళ్ళొచ్చి తోలుకొని పోతా. నేను పోతున్నా. పోయేదాకా ఇగో ఇల్లుండు సంఘంలా, ఇందులో సంఘములుండు అని చెప్పేమన్నాడు. చదువునానా, నేను మీ మధ్యన ఉంటలేను, కానీ మీరున్న లోకములో నేను ఉండట్లేదు. మీరు లోకములో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం జరిగిందండి. ఏ లోకములో మనుష్యులు ఉన్నారో ఆ మనుషుల మధ్యలో ఉన్న సంఘములోనికి లోకాన్ని తెచ్చేశారు. అంతే. ఎట్లా జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది. వినాలి, తరించాలి. అసలు వాస్తవంగా మీరు లోకములో ఉన్నారు. మీరు అనగా ఎవరు? సంఘము ఎక్కడుంది? లోకములే. మధ్యాకాశం లేదు, అరణ్యములో లేదు, ఎక్కడో లేదు, లోకములోనే ఉంది. ఏ లోకములో? నీకు తెలిసిందల్లా ఒకటే భూలోకం, ఇంకంతకంటే మించింది తెలియదు. ఒకవేళ వాక్యం కనుక చక్కగా వింటున్నట్లయితే పరలోకం కూడా ఒకటి ఉందని తెలుసు. ఇంకా వాక్యములో భయపడుతున్న వ్యక్తి అయితే పాతాళ లోకం ఉందని తెలుసు. ఈ మూడే తెలుసు. ఏంటిది? పరలోకం, భూలోకం, పాతాళ లోకం. ఈ మూడు నేను తెలుసు. కానీ ఇప్పుడు సంఘము ఉన్న లోకం ఏ లోకమో తెలియాలి. భూలోకం అంటున్నావు, సంతోషమే. భూలోకం అంటే నీకెట్లా బుగులైద్ది? నీకెందుకు బుగులైద్ది? బుగులైతలేదు. ఎందుకు బుగులైతలేదు? నువ్వు ఉన్నది భూలోకం అన్న సంగతే తెలుసు. ఇప్పుడు ఆలోచించడానికి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, ఉన్న సంఘం, కొన్న సంఘం ఎక్కడుంది అంటే లోకములోనే ఉంది. ఆ సంఘాన్ని కొన్న క్రీస్తు లోకములో లేడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మరి ఈ సంఘం ఏ లోకములో ఉంది? రైట్, చదువునానా త్వరగా. 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము అనగా ఇదిగో లోకములోనే ఉన్న సంఘము అనబడే మనం ఎవరిమి? దేవుని సంబంధులం, అనగా దేవుని పిల్లలం. లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. అంటే సంఘం ఏ లోకములో ఉంది? దుష్టుని యందున్న భూలోకములో ఉన్నాం. దుష్టుని యందున్న భూలోకములో ఉన్నాం. అర్థమైందా? సంఘం ఉంది, కొన్నాడు సంఘాన్ని, మనుషుల్ని కొన్నాడు, ఒక సంఘంగా కట్టేశాడు, ఒక సంఘ నిబంధనలో పెట్టేశాడు, ఒక సంఘ కట్టుబాట్లో పెట్టేశాడు, ఒక సంఘ నియమాల్లో పెట్టేశాడు. వెరీ గుడ్. కానీ ఆ సంఘము, ఆ మనుషులు ఉన్నది దుష్టుని ఆధీనములో ఉన్న లోకములో ఉన్నాడు. అంటే ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని ఆధీనములో. దుష్టుని ఆధీనములో అనగా యోహాను సువార్త 14వ అధ్యాయము. దుష్టుని ఆధీనములో అనగా ఈ దీన మనుషులకి అర్థం కావాలి కదా. దుష్టుని ఆధీనములో ఉంది అంటే ఈ దీనులకి అర్థం కావాలి. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది. యోహాను సువార్త
14వ అధ్యాయము 14వ అధ్యాయము ఓకే ఎస్. ఇకను మీతో విస్తరించి మాట్లాడా, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు ఏ సంబంధం లేదు, వాడితో నాకు ఏ సంబంధం లేదు. అయినను చాలు చాలు అంటే దుష్టుని ఆధీనములో ఉంది అనగా ఈ లోకానికి అధికారి. ఎవరు వీరు? అధికారి, ఈ లోకానికి అధికారి. ఆ దుష్టునికి నాకు ఏ సంబంధం లేదు, ఆ దుష్టునికి నాకు ఏం పని లేదు. వాడు ఎంత పని చెయ్యాలో నా మీద అంత పని ఉపయోగించాడు, ఫెయిల్ అయిపోయాడు, నేను వాడిని ఓడించేశాను, వాడికి నాకు ఇంకా పని లేదు, నేను వెళ్ళిపోతున్నా. కానీ మీరు దుష్టుని అధికారములో ఉన్న లోకములో ఉన్నారు. ఇది క్రైస్తవ మహాలోకం మర్చిపోయింది. మీరు దుష్టుని ఆధీనములో, వాడి అధికారములో ఉన్న లోకములో ఉన్న సంఘం. ఇప్పుడు అంటే ఈ దుష్టుడు ఎలా ఉన్నాడు? ఎక్కడ? ఈ లోకములో ఎలా ఉన్నాడు అది తెలవాలి. అంటే ఈ లోకములో ఉండకముందు ఈ దుష్టుడు ఎక్కడుండేవాడు? పరలోకములో ఉండేవాడు. పరలోకములో నుంచి ఏమైంది? భూలోకములోనికి తరిమివేయబడ్డాడు కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. చాలు, భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. ఎలా పడద్రోయబడ్డాడు? పైన అంటున్నాడు, అంతటా పరలోకములో యుద్ధము జరిగెను. అంతటా పరలోకములో యుద్ధము జరిగెను. ఎంతటా? ఎందుకని జరిగింది పరలోకంలో యుద్ధం ఎందుకని జరిగింది అని ఆలోచిస్తే, మహావైభవంతో ఉన్న పరలోకం సృష్టించబడింది. అక్కడ ఉన్న సౌఖ్యం, అక్కడ ఉన్న ఆ సౌందర్యం ఈ లోకాలలో, ముల్లోకాలలో ఎక్కడా లేదు. అప్పుడు దూతల సభలో దూతలు మాట్లాడుకుంటున్నారు. ఏమని? లోకం ఎలా ఉందిరా? సూపర్ ఉంది. ఈ లోకాలలో ఏ లోకం బాగుందిరా? పరలోకమే సార్, దీన్ని మించింది ఇంకొకటి లేదు. భూలోకం లేదా? భూలోకంలో ఏంది సార్? ఆడ సూర్యుడు ఉదయిస్తే గుడ్ మార్నింగ్ అయింది, అస్తమిస్తే గుడ్ నైట్ అయింది. మనకి ఇక్కడ గుడ్ మార్నింగ్ లేదు. అక్కడేముందిరా? దొంగలు ఉంటారు. దాంతో దీంతో పోల్చుకుంటే పోలికే లేదు. ఎలా ఉంది? పరలోకం సూపర్గా ఉంది. అప్పుడు లూసిఫర్ అడిగాడు, అవును మరి ఎక్కువ పని చేస్తుంది మేమే, అందరికంటే సుందరంగా ఉంది నేనే, అందరికంటే అందంగా ఉంది నేనే, అందరికంటే బంగారం ఎక్కువ నాకే ఉంది, అందరికంటే ఎక్కువ పని నేనే చేస్తున్నా, నేనే లీడర్ కాబట్టి అని అడిగాడు. మరి ఈ లోకం ఎవరికి అసలు అని అడిగాడు. ఈ లోకం ఎవరికి? ఇంత బాగా కట్టేసావు, ఇంత పెద్ద కట్టేసావు, అసలు ఎవరికి ఇదంతా అంటాం కదా. ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను అనుకో, ఎవరికా ఇదంతా, ఉన్నొక్కని కోసం ఇదంతా ఎందుకయ్యా అంటాడు చూడు. అప్పుడు అన్నాడు, ఎవరికి? మాకు కాదా ఇది? మాకే కదా ఇచ్చింది అన్నాడు. అప్పుడేమన్నాడు? ఇది మీకు కాదు. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇది మీకు కాదు అని ఎప్పుడైతే కన్న తండ్రి, మన తండ్రి దూతలతో అన్నాడో అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. చదువు నాన్న త్వరగా. మనం మాట్లాడుకుంటున్నాం చూడు, ప్రతి ఆదివారం రాగానే రే పరలోకం వెళ్ళాలరా, నరకం పోవద్దురా అని మాట్లాడుకుంటాం చూడు.
మనము మాట్లాడుకొనుచున్న రాబోవు ఆ పరలోకం ఆయన దూతలకు లోబరచలేదు. మనము మాట్లాడుకుంటున్న రాబోయే ఆ పరలోకం దూతలకు లోబరచలే, దూతలకు ఇస్తానని అనలే. అంతటా పరలోకంలో యుద్ధం. ఇప్పుడు అంతటా అనగా ఇస్తానని అనకపోయినప్పుడు ఏం జరిగింది? యెషయా గ్రంథం 14 అధ్యాయం 13 వచనం. యెషయా గ్రంథం 14 అధ్యాయం 13 వచనం. 14 అధ్యాయం 13 వచనం. అంతటా ఏం జరిగింది చూడు. ఇవ్వనని చెప్పగానే అది నా పిల్లల కోసమని చెప్పగానే అప్పుడు లూసిఫర్ దేవునంతటి వాడుగా సృష్టించబడిన వాడై దేవుణ్ణి స్తుతించు కొనియాడు గణపరుచు ఆ దూత ఏమనుకుంది? నువ్వేంది నాకు ఇచ్చేది పెద్ద? ఈ పరలోకాన్ని నువ్వేంది ఇచ్చేది? నువ్వు ఇవ్వంటున్నావు కదా, నా కురిసిని తీసుకొని దీని మీద పెట్టుకుంటా అన్నాడు. ఇక నువ్వు ఇచ్చేది నీ మీదనే పెట్టుకుంటా అన్నాడు కురిసిని తీసుకొని. ఇది పరలోకం అయితే నేను దీని మీద పెట్టుకుంటున్నా కురిసి, నువ్వేంది నాకు ఇచ్చేది? నువ్వు ఇది నాకు ఇయ్య, దీని మీదనే పెట్టుకుంటా అన్నాడు అని మనస్సులో అనుకున్నాడు. అప్పుడు వాడి ఆలోచనలో మార్పు వచ్చింది. ఏమొచ్చింది? ఆలోచనలో మార్పు వచ్చింది. ఏం ఆలోచన? నేను స్తుతించేవాడిని, నేను ఆరాధించేవాడిని, నన్ను అందుకొరకే చేశాడు అనే ఆలోచన పక్కన పెట్టి నేను దేవుడి కంటే పైకి వెళ్ళిపోవాలి అని ఆలోచన మొదలైంది. అప్పుడు అన్నాడు మిఖాయేలుతో, యుద్ధం ప్రకటించేశాడు. ఇలాంటోడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. టకీం యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? మిఖాయేలుకును లూసిఫర్ దూతలకి. అనగా లూసిఫర్కి వాడు మెజారిటీ తయారు చేసుకున్నాడు. ఎంత? 3వ వంతు మెజారిటీని తయారు చేసుకున్నాడు. దూతలారా, నేనంటుంది కరెక్టా, ఆయన అంటుంది కరెక్టా? ఏంటోయ్యా చెప్పు. ఇగో చెప్పిందల్లా పని చేస్తున్నాం, ఒక్క మాట ఎదురు మాట్లాడతలేం, రాత్రనక పగలనక మనం చేసే పని చేస్తున్నాం. ఏమైనా తప్పుందారా? ఏం తప్పులేదయ్యా, మనం ఏ పని విషయంలో నో ప్రాబ్లం, ఫుల్గా పని చేస్తున్నామయ్యా. ఇంత పని చేసేటోనికి ఈ బంగ్లీ ఏడట, ఎవరో వస్తాడట, లేనలేడు ఇప్పుడు, ఎవరో వస్తాడట, వాళ్ళ కోసం అంటారా? ఇది ఏం సంగతిరా? మనకా వాళ్ళకి చెప్పురా, లే పని చేసిన మనకే సార్, పక్కకు రారా అన్నాడు. లూసిఫర్ పక్కకి 3వ వంతు దూతలు పక్క వచ్చేసారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. చట్, మీరు ఇక్కడ ఉంటారు కాదని చెప్పి కిక్కిస్తే నేల మీద వచ్చి, ఇప్పుడు ఎట్లా పడ్డాడో అనేది క్రైస్తవ్యాన్ని తెలవాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఇది తప్ప, ఇది వాక్య విరుద్ధమా అని లొట్టలేసుకుంటూ సత్యాన్ని అసత్యంగా అమ్ముకొని బ్రతుకుతున్న మహామేధావులకి కళ్ళు తెరిపించాలి. ఇక్కడున్న మీరు కళ్ళు తెరిచి బ్రతకాలి. చదువునానా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అది ఏది? నేల మీద పడ్డ లూసిఫర్ అనే దయ్యం ఎలా ఉంది? ఆకాశము నుండి 14వ వచనం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన క్రూర మృగమునకు. చాలు, ఎలా పడ్డది కింద భూమి మీద? నీకు అర్థం కావడం చెప్తాను. అడవి పందికి బరిషి దిగింది, సావలే, ఇంకా రక్తం గారుతుంది, పోట్లు పడ్డాయి బాగా, అది ప్రాణంతో తప్పించుకొని పోయింది. ఎట్లుంటుంది ఇప్పుడు? సింహానికి ఒక పోటు పడింది, నెత్తురు గారుతుంది, ఇంకా సావలే, అది ఊర్లోకి వచ్చింది. ఎట్లుంటుంది? ఆకలి అవుతుంది, ఏదో తినాలని ఉంటుంది. ఎట్లుంటుంది? ఎవరిని పడితే వాడినే కరుతుంది. అవునా? ఇప్పుడు పరలోకము నుండి యుద్ధములో కత్తిపోట్లు పడ్డాయి, దానికి మెడ విరిగింది, తన్నులు తిన్నారు. మిఖాయేలు దూత తన్ని తరిమేశాడు, ఓడిపోయాడు. తల దించుకున్నవాడుగా, ఓడిపోయిన వాడుగా నేల మీద పడ్డాడు వాడు. ఇప్పుడు కత్తిపోటు దిగిన తర్వాత సావకుండా కింద పడ్డాడు. ఎలా ఉంటుంది? అడవి పంది కత్తిపోటు దిగింది, సింహానికి కత్తిపోటు దిగింది. ఎట్లుంటుంది? వే 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 ఇదే. అరే ఏమైందిరా, ఇదెందుకు అరుతుందిరా అంటే మంట, నొప్పి. అలా పడి ఏం చేస్తున్నాడు? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము ఏం చేస్తుంది చూడండి. ఆ విధంగా పడింది. ఆలోకములో బ్రతుకుతున్నావు, బీ కేర్ఫుల్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
8వ కత్తిపోటు దిగి మరణించక బ్రతికినట్లుగా ఇదిగో ఈ లోకం మీద లోక అధికారిగా ఈ నేల మీద వాడున్నాడు. వాడు అధికారముతో ఉన్న ఈ నేల మీద, కత్తిపోటు దిగిన వాడుగా అరుస్తున్న ఈ నేల మీద సంఘము కొని ఇక్కడ ఉంచాడండి. ఎలా ఉంటుందో ఆలోచించండి. చదువునానా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎందుకు గర్జిస్తుండు? అర్థం కాలే. గర్జించు సింహం వలే, గర్జించు సింహం వలే అని వీడు గర్జిస్తూ ఉంటాడు స్టేజ్ మీద. ఎందుకు గర్జిస్తాడో వాడు చెప్పాడు, నేను చెప్తా. గర్జించుడు ఎందుకు గర్జిస్తుండు? కత్తిపోటు దిగింది. అరవకపోతే ఏం చెప్తాడు? ఇంకా ఎందుకని గర్జిస్తుండు? కత్తిపోటు దిగి చనిపోలే. ఇంకది కత్తిపోటుతో గాయపరచబడి చనిపోలే. అది గర్జించు సింహం వలే. సింహం కాదది. సింహం ఎలా గర్జిస్తుందో అలా గర్జిస్తుంది. సింహం ఎందుకు గర్జిస్తుంది? మరి సింహము ఎందుకు గర్జిస్తుంది? ఎందుకు గర్జిస్తా బిడ్డ? గంత తెలిసిన గీడెందుకు కూర్చున్న బిడ్డ? అది ఎందుకు గర్జిస్తుందో అవి ఉన్న లోకానికి వెళ్ళాలి. నేను పోయినా బాంధాగర్ సింహాల పార్కు, సింహాల అడవిలో 3 రోజులున్నా. అద్దాల భవనంలో ఉండాలి, కథ అంతా చూడాలి. అక్కడున్నా ఎందుకు గర్జిస్తుంది? అన్ని జంతువులు హాయిగా ఇదేనంతట అది పడుకుంటాయి మంచిగా. గుహల్లోకి పోయి మేసి మంచిగా పడుకుంటాయి. ఇప్పుడు దీనికి ఆకలి అవుతుంది. ఇప్పుడు జంతువు కావాలి, అక్కడనే వండుకుని ఎట్లా దొరుకుతాయి? అప్పుడు ఇది గర్జిస్తుంది. గర్జించగానే అన్ని జంతువులు, జింకలు, ఆవులు, ఎద్దులు, మేకలు అన్నీ ఆగమాగమై అడవిలో ఉరుకొస్తుంది. టకీని పోయి పట్టుకుంటుంది, తినేస్తుంది. ఇప్పుడు కత్తిపోటు దిగినటువంటి ఈ దయ్యం గర్జించుకుంటూ ఎక్కడ తిరుగుతుంది? పడుకున్న నిన్ను లేపి, మూలకున్న నిన్ను లేపి, నిన్ను పట్టుకోవాలని, నిన్ను భక్షించాలని, నిన్ను తినాలని వాడు గర్జిస్తూ తిరుగుతున్నాడు, గాయమైన వాడుగా. అంటే ఎంత కోపముతో ఉన్నాడు? నెంబర్ 1, అసలైన మహా సౌందర్యమైన మనము చూడని ఆ పరలోకాన్ని చూసి తరించి అనుభవించి అందుండి అక్కడి నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. మొదట ఆ కోపం వానికి ఎప్పటి కల్లో కూడా అదిగే అది కత్తుంది. పండుకుంటే కూడా అదే కనబడుతుంది. ఏది? పరలోకం. ఎంత మంచిగా ఉండే, ఎంత మంచిగా ఉండే, ఎంత మంచిగా ఉండే. కనీసం శుద్ధుడు పరిశుద్ధుడు, శుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రి పగలు మానక చెప్పినా కూడా టైం వచ్చేదాకా ఉండనిచ్చునేమో. ఎంత పని అయిపోయి అది కత్తుంది. మొదటి కోపం. రెండవది, తన్ని పంపించిండు. తంతదన్నిండి కానీ గాయమైంది, కత్తిపోటు దిగింది, మంట మంట మంట, ఒకటేసారి సత్తే ఒడిచిపోవు, అదో మంట. మూడవది, ఆ పరలోకం నేను మీకు ఇవ్వా అన్నాడు. ఇంత పగతో, ఇంత ద్వేషముతో ఎవరికి శత్రువు అంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది. మనకెందుకు విరోధి అండి? మనకెందుకు విరోధి వాడు? మరి మీ అయ్యనే కదా పొడిచింది మీ అయ్యనే కదా. నేను రాంగ వాడి కోడికైనా టక్కర్ చేసి చచ్చిపోయినా అనుకో, మావుని గుంజుతారు కిందికి. వీడికి వచ్చి దిగో కిందికి, కంప్యూటర్ కాడ కూర్చున్నావు, దిగో కిందికి అంటాడు. ఏం చక్కగా మాట్లాడు, మీ అయ్యాడ కోడిని గుద్దెచ్చి చంపేసాడు, దా కిందికి అంటాడు. ఎందుకు? గుద్దింది నేను, చంపింది నేను, పిలిచేది ఎవరిని? ఎందుకు నన్ను విలువలే? నేను ఇక్కడ లేను. అలాగే పొడిచిన ఆయన పరలోకంలో ఉన్నాడు, తన్నిన ఆయన పరలోకంలో ఉన్నాడు, నెట్టేసిన ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు కదా, ఇక్కడ నువ్వున్నావు కదా, నిన్ను గుంజుతున్నాడు ఇక బయటికి. ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలోచనకి ఇక్కడ స్టార్ట్ అయింది. లూసిఫర్ ప్రధాన దూత సాతానుగా ఎలా మారింది? సాతానుగా ఎందుకు మారింది? నెంబర్ 1, తన పనేంటో తను చేసుకోలేదు గనుక. తన పని తను చేసుకుంటూ ఉంటే వాడు దయ్యం కావలసిన అవసరత లేదు. ఇక అసలైన ఆలోచన 13వ వచనం చూడు. యెషయా గ్రంథం
14వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుకున్నాడు? వాడి మనస్సులో ఒక ఆలోచన మొలిసింది. ఏంటి ఆలోచన? పరలోకం నువ్వు ఇవ్వకపోతే పరలోకానికి మీదుగా నా కుర్చీ వేసుకుంటా అని ఆలోచన వచ్చింది. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసాన్ని ఎందుకు అనుకున్నాడండి? ఇట్లా ఎందుకు అనుకున్నాడంటే దేవుడు ఎక్కడెక్కడ తిరుగుతాడో వాడికి కూడా తిరిగే అథారిటీ ఉండే. ఎందుకు? నేను ఎక్కడెక్కడికి పోతే నా కారు ఎట్లా వస్తుందో దేవుడు కూడా ఎక్కడెక్కడికి పోతే దేవునితో పాటు వాడు వచ్చాడు. ఎందుకు? వీడే గాలి ఊపుటోడు, 2 రెక్కలతో నాట్యమాడుతూ, 2 రెక్కలతో ఊపుతూ, 2 రెక్కలతో ఎగురుతూ, రాత్రనక పగలనక శుద్ధుడు పరిశుద్ధుడు శుద్ధుడు పరిశుద్ధుడు అని మానక స్తుతించేవాడెవరు? ఆ స్తుతులకు యోగ్యుడైన దేవుడు ఎక్కడికి వెళితే అక్కడికి వీడు వెళ్ళేవాడు. వీడికి వెళ్ళని చోటు వెళ్ళరాదంటూ ఏది? అప్పుడు అనుకున్నాడు, నువ్వు ఇది పరలోకం ఇయ్య అన్నావు కదా, ఇది ఇయ్యవు, దీని మీదికి ఉంది కదా, ఇంకా దీని మీదికి నేను కట్టుకుంటా అని ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో ఆలోచన చేశాడు. అంతే. ఏమైంది? మనస్సులో ఆలోచన చేశాడు. ఆ ఆలోచనకే ఏమైపోయాడు వీడు? పాతాళం వరకు, నరకములో ఒక మూలకు త్రోయబడ్డావు. అంటే దేనితో త్రోయబడ్డాడు వీడు? దేనితో త్రోయబడ్డాడు? ఒక ఆలోచన. ఒక ఆలోచన. ఏంటి ఆలోచన? దేవుడి ఆలోచనకి వ్యతిరేకమైన ఆలోచన. దేవుడు స్తుతించుట కొరకై ఈ లూసిఫర్తో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ లూసిఫర్ దేవుని కంటే పైకి వెళ్ళిపోవాలి అని ఆలోచన వచ్చింది. దేవుడి ఆలోచన కాదని తను ఆలోచించాడు కాబట్టి ఏమైపోయింది? పాతాళంలో పడిపోయాడు. వాడే ఈ లోకానికి అధికారి. వాడు అధికారములో ఉన్న లోకములో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు వాడి అధికారములో ఉన్న లోకములో బ్రతుకుతున్న సంఘాన్ని దెబ్బతీయాలి అంటే, లేక వాడికిలా దేవుడే తరిమేసి నరకములో పడద్రోయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచన మార్చాలి. ఏం మార్చాలి? ఆలోచన మార్చాలి. ఆలోచన మార్చేయాలి. ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథంకు రండి. ఇంత మాట్లాడుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? ఎద్దుకి ఎందుకు పుట్టించానో తనకు తెలిసింది, గాడిదకి స్వంతిల్లు ఎక్కడుందో తెలిసింది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, ఆ చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. కాదు 3వ వచనములో ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటే ఏం చేయరు? ఆలోచన చేయరు. ఆలోచన నిజంగా ఆలోచన చేయరా అండి? మనుషులు ఆలోచన చేయరా? మనుషులు ఆలోచన చేస్తారా లేదా? ఏమరా నవ్య, చేస్తారా? ఎప్పుడు చేయరు మనుషులు ఆలోచన? నువ్వు ఇక్కడనే ఉండి ఆలోచిస్తున్నావు కదా, వెరీ గుడ్. ఏమరా సోని, ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడు విడిచిపెడుతున్నా ఆలోచిస్తురా? లేదు. అంటే మనిషి ఎప్పుడు ఆలోచించడు అంటే మీరు చెప్పాలి. ఎప్పుడు ఆలోచించడు? ఎప్పుడు? మధు చెప్పాలి. ఏమంటారు చెప్పినానా? ఇంకా నిద్రపోయినప్పుడు. ఏమరా రవి, ఎప్పుడు ఆలోచించరు? మనది మాత్రం మెదడు బాగుంటుంది, డాక్టర్ కాబట్టి ఎప్పుడు ఆలోచన ఉంటుంది. నాకైతే ఉంటుంది బాగా. ఎట్లరా? ఎప్పుడు ఆలోచించం? మన సైన్స్ ప్రకారం చెప్దాం. ఎప్పుడు ఆలోచించరు? ఏమో నువ్వు చెప్పేసక్క జల్దీ. మనిషి చచ్చిపోయినాకనే ఆలోచించడు. నిద్రపోయినాక కూడా ఆలోచిస్తాడండి. నిద్రపోయినాక ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఒక అంతస్తు ఎక్కిండు, 2వ అంతస్తు ఎక్కిండు, 3వ అంతస్తు ఎక్కిండు, టపీలు మన కింద అన్నాడు.
అనగానే ఆవిడ లేచింది. ఏమైందే ఏమోనే 3 అంతస్తుల బంగ్లా మీదకి ఎక్కిన శేతన్నసుంటి బంగ్లా కడుతున్నో లేదో అని ఆలోచించిన అదే బంగ్లా కళ్ళల్లే కనబడ్డది. చూసి అబ్బా ఎంత మంచిగా ఉంది కడుతున్నో లేదో అనుకోవడం అన్న కట్టిందే. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కట్టిన తర్వాత అప్పులోడు వచ్చి పిక్క తింటుండు. ఇక ఉట్టుకొని కింద వాడి చచ్చిపోయినా పీడకల. ఎస్ రక్తమే జయం, శిలో రక్తమే జయం. అబ్బో పీడకల తప్పు. నిద్రపోయి కూడా ఆలోచిస్తాడు మనిషి. తింటుండగా ఆలోచిస్తాడు, డ్రైవింగ్ చేస్తుండగా ఆలోచిస్తాడు, ప్రయాణం చేస్తుండగా ఆలోచిస్తాడు. మనిషి అంతా ఆలోచించే మిషన్ ఏ జీవికి పెట్టలే. ఈ ఆలోచన మిషన్ ఎవరు పెట్టారు? దేవుడే. ఎందుకు తెలుసా? ఇదిగో దేవుని స్వరూపములో చేయబడ్డ మనిషి. దేవుడు ఎంత ఆలోచించాడు చెప్పండి. దేవుడు నీ కోసం ఎంత ఆలోచించాడు చెప్పండి. రంగురంగుల పువ్వులు చూడాలని, ఒక్క పువ్వులోనే కోటాను రంగులు. ఒక నెమలిని చూస్తే ఇప్పటికీ చరిత్ర పుట్టినప్పటి ఇప్పటిదాకా వర్ణిస్తే వర్ణనకి అందక భారతదేశ జాతీయ పక్షి అని పేరు పెట్టేసాడు. అయిపోయింది అంతే. ఎంత ఆలోచనతో డిజైన్ చేశాడు చూడండి. ఆ అంతటి ఆలోచన కర్త నిన్ను పుట్టిస్తే, ఆయన అంతటి వాడిగా పుట్టిస్తే అదే మిషన్ నీకు పెట్టిండు. ఏ మిషన్? ఆ ఆలోచన మిషన్ పెట్టిండు. కానీ దేవుడేమంటున్నాడు? మీరు ఆలోచన చేయరేమరా అంటుండు. నిజంగా ఆలోచన చేయరా? అరే ఆలోచన, ఇంత ఆలోచించే మనుషుల్ని ఆలోచన చేయరంటున్నాడు. దయచేసి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 25వ వచనం. నరుని హృదయములో వచ్చే ఆలోచన ఆ లోతెంత తెలుసా? నీళ్ళ వండి. మళ్ళా మానవునికి అర్థమైతే ఒట్టు. నరుడు ఏం ఆలోచిస్తున్నాడో, భర్త ఏం ఆలోచిస్తుందో, భార్య ఏం ఆలోచిస్తుందో, పిల్లలు ఏం ఆలోచిస్తుండ్రో, ఉపాధ్యాయుడు బోధించుకుంటా ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వడికి అర్థం కాదు. దాని లోతు ఎవ్వడికి తెలియదు. మరి ఆలోచించరంటేంటి? సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడే క్రైస్తవ్యం మీద దెబ్బ కొట్టాడు. ఎంత దెబ్బ కొట్టాడో చూపించి ఆపేస్తాను. చివరి మరో భాగంలో మాట్లాడుకుంటాం. వీడు ఆలోచన చేస్తాడు. వీని ఆలోచన చాలా లోతుకుంటుంది. మానవునికి అర్థం కాదు. వెరీ గుడ్. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును. వీనికి పుట్టిన ఆలోచనలు ఎవనికి రావు. మరి దేవుడేమో ఆలోచన చేయాలంటాడేంది? యెషయా గ్రంథం 55:8-9 వచనాలు. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు. జాగ్రత్తగా వినండి. ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని సత్యమనే బస్సులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నానో యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా ఉండండి. కిటికీలో నుంచి దుంకిపోతాంటే చస్తావు. జాగ్రత్త ఉండు. ఎక్కడ దాకా తీసుకుపోతానో అక్కడ దాకా ఏసీ వేశాను, డోరు వేశాను, సత్యమైన బస్సులో ఎక్కించాను. అద్దాలు వాళ్ళు కొట్టుకొని దుంకుతానంటే నువ్వు చూస్తావు, మమ్మల్ని చంపుతావు. జాగ్రత్త ఉండు. అన్ననే ఉండు. ఎక్కడ దాకా తీసుకుపోతానో స్టాప్ అన్నప్పుడు డోర్ తీసినాక దిగు. అక్కడ దాకా ఆగు. ఎప్పుడు ఎక్కించినా 3 వారాల కింద ఎక్కించిన. ఇక పోతూనే ఉంది. చివరి దాకా రా, ఓపిక పట్టు. తప్పది, లేకపోతే దిగిపోతానంటే పడిపోతావు. చదువునానా? నా తలంపులు, నాకు ఆలోచనలు ఉంది. నా ఆలోచన మిషన్ నీకు పెట్టినా, కానీ నేను ఆలోచించినట్టుగా మీరు ఆలోచిస్తలేరు. అది ఎట్లుంది తెలుసా? నా ఆలోచన ఏమో తూర్పుకుంది, మీ ఆలోచన ఏమో పడమటుకుంది. నా ఆలోచన ఆకాశంలో ఉంటే మీ ఆలోచన భూమి మీద ఉంది. దీనికి దానికి పొంతన కలుస్తేనే అబ్బా అంటే మిషన్ చెడిపోయిందన్నమాట. ఆలోచన మిషన్ చెడిపోయింది. ఎందుకు? తూర్పు దిక్కు నడిపించే డ్రైవర్ క్యాన్సల్ అయ్యిండు, పడమటి దిక్కు నడిపించే డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు. ఇలా పరలోకానికి నడిపించే ఆ మిషన్ డ్రైవర్ క్యాన్సల్ అయ్యిండు, భూలోకములో నడిపించే మిషన్ డ్రైవర్ ఎక్కిండు. ఇప్పుడు ఆ ఆలోచన మిషన్ ఎటు నడుస్తుంది? దేవుడు నడిచిన దిక్కు నడతలేదు, దయ్యం నడిచిన దిక్కే నడుతుంది అని
భూమికి ఆకాశానికి ఎంత ఎత్తులో ఎంత వ్యత్యాసం ఉందో అంత దూరములో ఉంది మీ ఆలోచనకి నా ఆలోచనకి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినా కూడా దేవుడు ఎలా ఉన్నాడండి? ఏమైనా కూడా ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నా కూడా, ఇంత వ్యతిరేకంగా ఆలోచిస్తున్నా కూడా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నా కూడా దేవుడు కరుణా సంపన్నుడై కూర్చోబెట్టాడు ఇక్కడ. ఇప్పుడు ఆలోచించండి, దయ్యంగా మారటానికి చేసిన తప్పేంటి? ఆలోచనతోనే దయ్యంగా మారాడు, ఆలోచనతోనే యుద్ధమైంది, ఆలోచనతోనే తన్నులు తిన్నాడు, వాడికి వచ్చిన ఆలోచనతోనే పోట్లు పడ్డాయి, వాడికి వచ్చిన ఆలోచనతోనే పరలోకములో ఉండకుండా అగ్నిగుండములో ఉండేటట్లుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ దయ్యం అధికారములో ఉన్న లోకములో ఉన్న మనల్ని, లోకములో ఉన్న ఈ సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? కేవలం ఆలోచనతోనే. నరకానికి నేను గుంజుకపోను, నాకు అధికారం లేదు. నరకములో వేసే హక్కు నాకు లేదు. దాన్ని తాళపు చెవి నా దగ్గర లేదు, నేను తీసుకొని వెళ్ళలేను. మరి ఎట్లా? ఆయనే పంపియాలి, ఆయనే వెళ్ళగొట్టాలి, ఆయనే శిక్ష వేయాలి, ఆయనే చెయ్యాలి, ఆయనే మా ఆయన, ఒకనాడు తన్నినాయన అని ఎవరికి తెలుసు? ఇక అనుకున్నాడప్పుడు ఆలోచన చెయ్యరు కానీ చేస్తారు. ఏంటి? నా ఆలోచన చెయ్యరు, వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తారు. నా ఆలోచన చెయ్యరు, వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తారు. ఏంటది? ఈరోజు ఆలోచించి ఆ మాట చెప్పి ముగిస్తాను. ఏంటది? దేవుడి ఆలోచన కాదని విపరీతమైన ఆలోచనలతో దేవునికి అందనంత దూరంగా పరుగులెడుతున్న ఓ క్రైస్తవ్యమా, ఏంటి ఆలోచన? నువ్వు చెయ్యని ఆలోచన ఏది? నువ్వు చేస్తున్న ఆలోచన ఏది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కి పొమ్ము, సాతానా నా వెనక్కి పొమ్ము. ఇక్కడ ఎవరు? పరిశుద్ధుడైన పేతురును ఏమన్నాడు? బెత్తడి మీదికి వెళ్ళి చదవండి, అదే పేతురును ఏమన్నాడు? ఒక బెత్తడంతా జరిగి మీదికి చదవండి ఏమన్నాడు? 17వ వచనంలో ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా పేతురు, నీవు ధన్యుడవయ్యా, అన్యుడవు కాదు, నువ్వు ధన్యుడవయ్యా. నేను ఒక సంఘాన్ని కట్టాలని భూమి మీదకి వచ్చిన, ఆ సంఘాన్ని నీ మీదనే కడతా. ఎందుకు? నా తండ్రి నీతో మాట్లాడాడు, నా తండ్రి నీకు దోస్తు చేశాడు, నా తండ్రి నీకు తెలియచేశాడు, నువ్వెంత ధన్యుడవయ్యా అన్నాడు. అన్న తర్వాత బెత్తడి కిందికి చదివితే దయ్యమా పో అన్నాడు. ఏమైంది? ఇప్పుడు దేవుడు దయ్యంగా మారాడు. ఎంత లోపట పేతురును దేవుడంతగా మెచ్చుకున్నాడు, అంతలోనే దయ్యం అంతగా తన్నేస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో జరిగిందని ఆలోచన దెబ్బతీశాడు. అప్పుడు పేతురు అంటాడు, సంభాషణ ఇలా ఉంటుంది, అయ్యా ఇప్పుడే నన్ను మెచ్చుకుంటివి, ఇప్పుడే నా మీద సంఘం కడుతున్నట్టువి, ఇప్పుడే నన్ను దయ్యం అంటున్నావు, నేనేం తప్పు చేసినయ్యా, నేనేం పాపం చేసినయ్యా అని అంటుండు. ఇప్పుడు యేసుప్రభు చెప్తుండు ఏం చేసిండో. అదే నేడు సంఘము గ్రహించలేకపోతున్న దౌర్భాగ్య పరిస్థితి. చదువునానా? నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. వెరీ గుడ్. ఏంటి అభ్యంతరం? నేను చస్తానంటే చావద్దు అంటున్నావు, అది అభ్యంతరం. నెంబర్ 2 రీజన్, నువ్వేం చేస్తున్నావు? మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు. మనుషుల సంగతులు అంటే మనుషులకు కొన్ని సంగతులు ఉన్నాయి. ఏం ఆలోచిస్తున్నాడు?
మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు. దేవుడనైనా నాకు కొన్ని సంగతులున్నాయి, దేవుడనైనా నాకు కొన్ని సంగతులున్నాయి. ఆ సంగతులను ఆలోచించడానికి నిన్ను కొన్నా, ఆ సంగతులను ఆలోచించడానికి సంఘములో కట్టేశా. ఆ సంగతులను ఆలోచించవలసిన సంఘం జాగ్రత్త, వీడున్నాడని చెప్పా. ఆ సంగతులను ఆలోచించాలి. ఏంటి? దేవుని సంగతులను ఆలోచించాలి. కానీ సంఘము, సంఘ నాయకులుగా ఉన్నవారు ఏం ఆలోచిస్తున్నారు? మనుష్యుల సంగతులను ఆలోచిస్తున్నారు. మనుష్యుల సంగతులను ఆలోచిస్తున్న ఆ మహానుభావుణ్ణి ఏమన్నాడు? దయ్యమా, సాతానా, వెనక్కిపో అన్నాడు. చూసావా? లూసిఫర్ దేవుని సముఖములో దేవుని పని చేసినంతసేపు వానికున్న పొగడత ఇంకెవడికి లేదు. సమానంగా దేవుడికి ఎంత ఘనతో ఆయనకంత ఘనత. దేవుడికి పువ్వులు వేస్తున్నారయ్యా, ఆయన ఎన్నుకుండి గాలి ఊపుతున్నాడు, ఆ పువ్వులు వాడికి కూడా పడ్డాయి. దేవుణ్ణి కొనియాడుతున్నారు, వాడికి కూడా. అంటే దేవుడితో సమానమైన వాడుగా పొగడబడి ఆరాధించబడి ఆ మహాలోకములో ఉన్నవాడు ఆలోచనతో తరిమివేయబడ్డాడు. అందుకే గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఎవరిని మింగాలి, ఎవరిని మింగాలి, ఎవరిని మింగాలి అని గర్జించు తిరుగుతూ 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 ఎవరిని పట్టుకున్నాడు? సేవకుల్ని పట్టేసుకున్నాడు. అంతే. విశ్వాసిని పట్టుకుంటే ఒక్కోడే, సేవకుని పట్టుకుంటే 100 మంది అని ఏం చేశాడు? మనుష్యుల సంగతులను ఆలోచింపచేశాడు. బైబిల్ పట్టుకున్నావా? పట్టుకో. బైబిల్ మోస్తున్నావు, మోయి. బైబిల్ బోధిస్తున్నావు, బోధించు. కానీ ఏం బోధించినా నీ ముంగట కూర్చున్న మనుష్యుల సంగతులే ఆలోచించే. ఇంట్లో మనుష్యుల సంగతులే ఆలోచన. బోల్డ్ అన్న ఇలా మనుషుల సంగతులు అవే ఆలోచన చేయి. ఇది పట్టుకొని నువ్వు దేవుని ఆలోచన చేయొద్దు, నీ మనుషులు కూడా దేవుని సంగతి ఆలోచన చేయొద్దు. ఎందుకు ప్రభువా అని అడుగుదాం. మరి నువ్వు నా కోసం వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఎట్లా వస్తారు? వానికేమైనా ఇత్తాంటిని వస్తాడు కదా, వానికేమైనా అయిద్దంటేనే వస్తాడు కదా. చెప్పు మరి, అవునా కాదు? అవును ప్రభువా, నిజమే నాయన, నిజంగానే ఈ రోజుల్లో ఎవడికి రాడు, రూపాయి ఇస్తానంటే వస్తాడు, కరెక్టే. భోజనం పెడతానంటే వస్తాడు, కరెక్టే అని ఏమైపోయాడు? మనుషుల సంగతులను ఆలోచిస్తూ మనుషులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనుషులకు ఏమేమి సంగతులు ఉన్నాయి, మనుషులకు ఏమేమి అవసరతలు ఉన్నాయి అని చూసి ఇది పట్టుకొని మనిషి కోసం, మనిషి అవసరాల కోసం, మనిషి అక్కరల కోసం ఇక ఆలోచిస్తాడు. ఆలోచన పెట్టాడు ఎవరు? సేవకుడు. ఆలోచన పెట్టి మనుషుల సంగతులని ఆలోచిస్తూ దేవుని సంగతులు ఆలోచించకుండా ఏమైపోయాడు? వాడు తరమబడ్డాడు, వీడు కూడా తరమబడ్డాడు. ఏడున్నాయి మనుషుల సంగతులు? ఇంట్లోనే ఉన్నాయి. పిల్లలు కావాలా? నా యేసు తక్కువడేం కాదు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. శారమ్మ కొడుకు పుట్టిండా లేదా 100 ఏళ్లకు, దా జామకాయలు తీసుకొని ఆపిల్కాయలు తీసుకొని అంటే శారమ్మ కొడుకు పుట్టిన ఇలా రాయించింది తప్పైందా? గొడ్రాలు అన్నకి దేవాలయంలో ప్రార్థన చేస్తా ఉంటే కుమారుడిని ఇచ్చినా లేదా, నువ్వురా 3 వారాలు ప్రార్థన చేసుకో, జామకాయలు తీసుకొచ్చుకో, చేస్తా. ఇచ్చేసాడు, అయిపోయింది. ఇవ్వగానే ఏమైపోయింది? సంతోషం వచ్చింది. ఎవడు ఇస్తాడో నీకు చూపించాను ముందు పాఠంలో, అది పక్కన పెట్టు. మనుషుల సంగతులు ఆలోచించావు, మనుషుల సంగతుల్నే ఆలోచిస్తున్నావు. మరి ఇప్పుడు దేవుని సంగతి ఏంటి? దేవుని సంగతి, అసలు దేవునికున్న సంగతి ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? ఆయన స్వరూపంలో. ఎందుకు నిన్ను కొన్నాడు? ఎందుకు నీకోసం సంఘం పెట్టాడు? ఆ సంఘంలో నన్నెందుకు కాపరిగా పెట్టాడు? వీడు ఉన్నాడని ఎందుకు ఆలోచన చెప్పాడు? ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు? ఆయన సంగతి ఏంటి అసలు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసము కాదు నాన్న, 16:20 వచనం. 20 సమాధానకర్తయగు దేవుడు, ఇదిగో నిన్ను కొన్న దేవుడు, నిన్ను కన్న దేవుడు, నీకోసం సంఘం పెట్టిన దేవుడు ఏమంటున్నాడు? సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఇది ఎవరి ఆలోచన? నీ కోసం ఆయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? నువ్వు బండ్లు కట్టుకోవాలని ఆలోచన లేదు ఆయనకి, నువ్వు ₹1 సంపాదించాలని ఆలోచన లేదు ఆయనకి,
నువ్వు కారు కొనుక్కోవాలన్న ఆలోచన లేదు ఆయనకి. నువ్వేదో సాధించాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. అన్నిటికంటే ఆస్తి, ఉన్నతమైన సంపద నీ కోసం అక్కడ రెడీగా ఉంది. ఇంకా నీకు దీని గురించి ఆయనకు ఆలోచన. ఆయనకుంట ఏకైక ఒక్క ఆలోచన ఏంటి తెలుసా? కత్తిపోటు తిని చావక తిరుగుతున్న వాడిని నువ్వు చంపాలని. కత్తిపోటుతో వాడు అప్పుడే చేస్తే పీడబోతుండే, వాడు అప్పుడు చావలేడా? ఏమైండు? కత్తిపోటుతో గాయపడి భూమి మీదకి వచ్చి ఇంకా వాడు చావలేదు అన్నాడు. వాడిని ఎవరు చంపాలి? మనమే తొక్కాలి. దేంతో? ఇదిగో ఈ బైబిల్ పట్టుకున్న మనం దీంతో సాతానుని మన కాళ్ళ క్రింద చితక తొక్కాలి. అది దేవుడి ఆలోచన. ఈరోజు సాతానుని చితక తొక్కే ఆలోచనతో ఉన్నామా? ప్రతిదీ కూడా బైబిల్లో నుంచే వాడు మనల్ని మోసం చేసే మోసగాడిగా మిగిలిపోయాడు. ఆదాము అవ్వల్ని మోసం చేసి తోటలో నుంచి తరిమివేయటట్లుగా ఏం చేశాడు? ఆలోచన మార్చాడంతే. అవ్వా, ఈ తోట చెట్ల ఫలముల్లో ఏదైనా తినద్దన్నాడా? ఎస్. తినద్దన్నాడు. ముట్టద్దన్నాడు? ఎస్. ఎందుకు తినద్దన్నాడు? చస్తారన్నాడు. ఓహో, నువ్వు చస్తావని చెప్పినవా? నేను చావద్దని చెప్పాలి. రైట్. చస్తావని చెప్పి సావరు, అంత ఉత్తదే, సావరు. ఆయన సస్తమని చెప్పి, ఒకవేళ ఆయన బతుకుతామని చెప్పాడు అనుకో, వీడు సస్తమని చెప్తుండే. అప్పుడేం చేశాడు? దేవుడి ఆలోచన నువ్వు చెయ్యొద్దు అని ఆలోచన మార్చాడు. చస్తవా? చావవు. తినబెట్టాడు. అయిపోయింది. అక్కడ ప్రారంభమైందండి. తిన్నది కదా, చస్తాడన్నాడు, సావలి. తింటే సావరు అంటే దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే సావరు. ఎందుకంటే 930 ఏళ్ళు బతికిండు కదా అని. అక్కడ నుండి కూడా దేవుడు ఒకటి చెప్తే మనుషులకు ఒకటి చెప్పి, దేవుడు ఒకటి చేయమంటే మనుషులతో ఒకటి చేయిస్తూ, దేవుని చేతనే తరిమి వేయబడి అగ్నిగుండములోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీకు ఆలోచన వస్తుంది యూట్యూబ్లో వినే వాళ్ళకు, ఈయనకి ఎందుకురా ఇంత పెద్ద కిరికిరబ్బ, బాగా అరుస్తాడు, అంత ఇది తప్పు అంటాడు, అది తప్పు అంటాడు, మేము నూనె తాగుతాం, నూనె పూసుకుంటాం, మేము ఆపిల్కాయలు తెచ్చుకుంటాం, మేము పిల్లలు పుట్టించుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, ఈయనకేంద్రా అనుకుంటాడు కదా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనం, ఈయనకేంద్రా అనుకుంటారు. నాకేందో చూపిస్తా చూడు, నా బాధ ఏంటో మీకు చూపిస్తా చూడు. చదువునానా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వడ్డీ పైనుంచి చదువునా, పైనుండి. ఇక్కడ స్టోరీ చెప్తా, టైం అయిపోయింది. ప్రవక్తలు, దైవజనులు అందరూ కూడా పని చేశారు. పని చేసిన తర్వాత తినాలి కదా. ఆకుకూరలు తెంపుకున్నారు, వండుకున్నారు, కుండలో వండుకున్నారు, తిందామని కుండ దగ్గర కూర్చున్నారు. మొదట ప్రవక్తలు వచ్చేసారు, తిందామని టేస్ట్ చేశారు. ఆ టేస్ట్లో ఏమైపోయి విషం ఉంది, ఆ టేస్ట్లో విషం ఉంది. ఇప్పుడు 40 వచ్చిన చదువు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులలో వచ్చి చూసి, రుచి చూసి, దైవజనుడా ఈ కుండలో విషం ఉంది, కేకలు వేసి. ఎందుకు కేకలేశాడు? అందులో విషం ఉందన్న సంగతి ఆ ప్రవక్త శిష్యునికి తెలిసింది కాబట్టి, అందులో విషం ఉందన్న సంగతి తెలిసింది కాబట్టి అరిశాడు. దైవజనుడా అందులో విషం ఉంది, తినకండి అని అరవాల్సి వచ్చింది. విషమున్న సంగతి ప్రవక్త శిష్యునికి, ఈ బోధలో నాశనముందన్న సంగతి, మనుషుల సంగతులు ఆలోచించే బోధలో నరకముందన్న సంగతి, మనుషుల గురించి ఆలోచించే ప్రతి సేవకుడు సాతాను అన్న సంగతి అర్థమైంది కనుక అరిసి చెప్తున్నాను. ఎందుకు? నీకేమవసరం? 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి తప్పుదిద్దుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, శిక్ష చేయుటకును అధికారం ఇచ్చాడు. ఇక్కడ పట్టుకున్న నాకు చెప్పవలసిన నాకు ఏమని? ఎందులో విషముందో, ఎందులో జీవముందో చెప్పాలి. నీ పిల్లోడు పత్తి మంది తాగుతూకుంటావు, యాసిడ్ బాటిల్ నీళ్ళని తాగుతూకుంటావు, పరుగున వచ్చి తన్ని పడేయవా బాటిల్ని? అదే నేను చేస్తున్నా. కుండలో విషం ఉంది, నువ్వు బోధించే దాంట్లో విషం ఉంది.
అదే ఏదేను తోటలో ఉన్నదాంతోనే అవ్వను ఆదామును తరిమించేశాడే, అలాగే ఇదిగో బైబిల్లో ఉన్నదాంతోనే దేవునితో తన్నిస్తున్నాడు. జాగ్రత్త. బైబిల్లో ఉన్నదే, నూనె బైబిల్లో ఉంది, అభిషేకం బైబిల్లో ఉంది. ఏది బైబిల్లో ఉందో దాంతోనే తండ్రి తన్నేటట్లుగా చేస్తున్నాడు. జాగ్రత్త. ఆఖరి భాగాన్ని విందాం. అంధత్వాన్ని తొలగించుకుందాం, మహాదేవుని మనసును సంతోషపరుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంశములో ఆలోచనతో ఇది తప్ప ఇది ఒప్ప అనే స్థితికి తీసుకొస్తున్నాడు. ఏది తప్పు? మనుషుల సంగతులు ఆలోచించడం తప్పు, దేవుని సంగతులు ఆలోచించకపోవడం తప్పు. ఏది తప్పని తెలిసిందో తప్పక ఈరోజు మార్చుకుందాం. అట్టి ఆధిక్యత దేవుడు అనుగ్రహించునుగాక. దయగలిగిన మా తండ్రి, విన్న మాటలు జీవము గలవి. ఇట్టి మాటలకి న్యాయం చేయాలి. మేము న్యాయం చేయకపోతే, న్యాయం చేసే ఒక తరం రాకపోతే లెక్క అప్పచెప్పవలసిన వారిగా శిక్ష వేయబడతామని భయముతో బ్రతికించిన నీకు బ్రతుకున్నంత కాలమే సేవ చేయడానికి నిలబెట్టుకుంటున్నందుకై ఇదిగో విన్న సంఘము తీసుకొని వెళ్తుండగా స్థిరపరచుమని, బలపరచుమని యేసుక్రీస్తు నామములో సంఘాన్ని మమ్మల్ని మీ చేతులు పెడుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చి మనం తీసుకొని పోవు పర్యంతము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.